దేశ ప్రజలపై ఏ ట్యాక్స్. ఇప్పుడు విషయం ఏంటంటే ప్రధాని మోడీ ఏమో లేకపోతే అమిత్ షా ఏమో ఆర్ఆర్ ట్యాక్స్ ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ అంటూ మాట్లాడు. దానికి కౌంటర్ గా ఈరోజు ఫెయిల్ ఏ ట్యాక్స్ అంటే అదాని అంబానీ ట్యాక్స్ అని చెప్పొచ్చు. వాస్తవం చెప్పాలంటే రాశారు కదా, అదాని అంబానీల పన్నుల భారం ప్రజలపైనే, పేద రైతులకు రుణమాఫీ చేసేందుకు ముందుకు రాని బీజేపీ, బడా వ్యాపారులకు మాత్రం ఏకంగా 16 లక్షల కోట్ల మాఫీ. బీజేపీ నమ్మి మరోసారి మోసపోవద్దు. సినిమాలో ట్రిపుల్ ఆర్, కాంగ్రెస్ లో డబుల్ ఆర్ అంటే ట్యాక్స్ రా. వాళ్ళే చెప్పుకుంటారు వాస్తవంగా. రాహుల్ రేవంత్ అన్న ప్రజల కోసం తప్పించే లీడర్స్. రాజ్యాంగాన్ని మోడీ రాయలేదు, రద్దు చేస్తే ఊరుకోం. రద్దు చేయలేమురా ముర్రో అని మొత్తుకుంటారు వాళ్ళు. తాండూరు కామారెడ్డి సభల్లో ప్రియాంక గాంధీ. ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, అంబానీ అదాని గురించి మాట్లాడుతున్నాడు. అదాని తోటి రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రభుత్వం ఏర్పడగానే అంటగాగిండు. అదాని కొడుకును ఇక్కడ రాష్ట్రాన్ని తీసుకొచ్చేసి రెడ్ కార్పెట్ వేసి ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికిండు. అదేవిధంగా ఆయన ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనుకుంటా ఒక సదస్సుకు వెళ్ళిండు. నాకు కరెక్ట్ సబ్జెక్టు కరెక్షన్. ఒక సదస్సుకు విదేశాలకు వెళ్తే అక్కడ అదానిని కలిసి ఈరోజు దగ్గర తీసుకొని మరి ఫోటోలు దిగి 16,000 కోట్ల రూపాయలు, ఎన్నో కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు, 30,000 కోట్ల ఎన్నో మొత్తానికి అన్ని వేల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రాల్లో పెట్టాల్సిందిగా అదానిని కోరిండు రేవంత్ రెడ్డి. మరి దీన్ని ఏమంటారా రేవంత్ రెడ్డి? అదేమి అదాని ట్యాక్స్ కాదా? వాళ్ళనేమో విమర్శిస్తావు. మరి ఈ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించినటువంటి అదాని విషయంలో నువ్వు చేసింది ఏంది? కనీసం ప్రజలు గమనించాలనుకుంటురా? కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే అదాన్ని ఎందుకు నువ్వు ఎంటర్ కానిచ్చావు తెలంగాణ రాష్ట్రంలోకి? అదే పోయి అక్కడ విదేశాలకు పోయి ఎందుకు అంటగాయినావు? ఎందుకు ఆయన కాలు మొక్కినావు? అదాని కాలు సిగ్గుండాలి కదా కొంచెమేనా? నీకు ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి కదా, అదాని అంబానీల గురించి మాట్లాడుతున్నారు. అసలు అదాని అంబానీలే ఈరోజు వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించిందే యూపీఏ హయాంలో, లేకపోతే గతంలో ఉన్నట్టు కాంగ్రెస్ హయాంలో. అది కూడా తెలియకుండా ఉన్నటువంటి సోయిలేని దద్దమ్మలు మీరంతా కూడా. వాస్తవంగా ఏం చెప్తున్నారో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. కనీసం ప్రియాంక గాంధీ కానీ సోయి ఉండాలి కదా. మీ హయాంలే కదమ్మా మీ ఈ యొక్క అదాని అంబానీ డెవలప్ అయింది. వాళ్ళేమో 2014 నుంచి ఏమన్నా లక్షల కోట్ల సామ్రాజ్యం విస్తరించారా? అంతకుముందు లేవా వాళ్ళ సామ్రాజ్యాలు? అదాని అంబానీ అంతకుముందు రిచ్ కిడ్స్ కాదా? వాళ్ళకి ఎవరు ఇచ్చిర్రు ఆ యొక్క అవకాశం? మీరు కదా ఇచ్చింది. మీరు మాట్లాడుతున్నారా? కొంచెమైనా సిగ్గుండాలి కదా మాట్లాడేటప్పుడు. దీంట్లో ఇంకొక యాంగిల్ తీసుకురావాలన్నా, ఈమె బిడ్డ ఆస్తి 21 సంవత్సరాల వయసు. ఫస్ట్ ఈమె బిడ్డకి అవును 21 సంవత్సరాలు ఉన్న ఈమె బిడ్డ ఆస్తి 2,300 కోట్లు. అవును. గత 10 ఏళ్ళుగా అధికారం లేరుగా, 7 ఏళ్ళు వచ్చినాయి. 21 ఏళ్ళ పోరికి 2,300 కోట్ల ఆస్తి. ఈ మొగుడు రాబర్ట్ వాద్రా ఎన్నేళ్ళు జైలు ఉన్నాడు? వాని ఆస్తి 27,000 కోట్లు. సారీ, 7 ఏళ్ళు వచ్చినాయి. వేలే మళ్ళా వాళ్ళ మీకు నిజంగా చిత్తశుద్ధి. మీరు అంటున్నారు కదా 45%, 50% కదా. ఫస్ట్ మీరు ఈ కాంగ్రెస్ నాయకులు అందరూ పంచారు. ఈ గుడ్ల దాన స్కామ్స్టర్ సంబంధించిన 1,000 కోట్ల ఆస్తులు దానం చేయండి చూద్దాం. ఇక్కడ 19 ఎకరాల ఆంజనేయ గుడి ఉంటుంది. మరి దాన్ని దానం చేయమని చెప్పు రేవంత్ రెడ్డి. నీ అన్ని ఆస్తులు బయటపెట్టి, నీ తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళందరూ ఆస్తులు బయటపెట్టి చూద్దాం. అది అవుతుందా? సాధ్యమవుతుందా? రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి హోటల్ బిజినెస్ లన్నీ బయటికి రావాలి. అవును. నీ మొగుడు చేసే స్కామ్లన్నీ బయటికి రావాలి. అంటే ఏం లేదు, ప్రజల్ని ఎర్రి గొర్రెల్ని చేయడానికి మాత్రమే ఈ యొక్క విమర్శలు కనబడుతుంది తప్ప ఏది లేదు ఇక్కడ వాస్తవం చెప్పాలంటే. లోక్సభ ఎన్నికలు దేశ ప్రజలకు జీవన్ మరణ సమస్య. రిజర్వేషన్ల రద్దుకు మోడీ షా చక్కర్లు. రాముడు బీజేపీ వాళ్ళకే కాదు మాకు దేవుడే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ సంబంధించిన ఏ లఫుట్ నా కొడుకు కూడా రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ఎందుకు గుడికి పోలేదు? మేము వ్యతిరేకిస్తున్నాం, రామ మందిర ప్రతిష్టాపన ఏంది, మేము వ్యతిరేకిస్తున్నామని మొత్తుకున్నారు కదా ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు పోలే? ఏడా ఫుడ్ గార్డు కూడా కోడ్ ముఖ్యంగానే 4,000 పింఛన్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కామెంట్. పంట రుణమాఫీ, కొత్త రేషన్ కార్డులు సైతం మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి అంటూ కొన్ని చూస్తాను. జోకులు ఏమంటే కాంగ్రెస్ వాళ్ళ తర్వాతనే. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్, మేము అంటరాని వాళ్ళమా, మీకేమైనా కట్టుబానిసం అనుకున్నావా? బీసీ ఎస్సీ ఎస్టీల సంఖ్య తక్కువేం కాదు. డీకే అరుణ గెలిస్తే నేను లీడర్ అవుతానట. అసలు ఏందో ఆయన నిన్న మొన్న మహబూబ్నగర్లో మీటింగ్ పెట్టి డీకే అరుణ గెలిస్తే అట ఈటల రాజేందర్ లీడర్ అవుతారట. అదే మీకు అర్థం కాదు అంటే అట్లా క్రియేట్ చేస్తున్నట్టు. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ నాయకుడిగా ఉంటాడట. ఇంత అహంకారమా? నువ్వు రాజకీయాలు రాకముందే నేను లీడర్ను, మా కష్టంతోనే గద్దెనెక్కో చీమల పుట్టలో పాములు చేరినట్టు సీఎం అయ్యావు అంటూ ఒకరు చూస్తాను. అయితే ఇక్కడ ఫస్ట్ 2 స్టేట్మెంట్ చూడండి. కాంగ్రెస్ గెలిస్తే అట సీఎం రేవంత్ రెడ్డి ఉంటాడట. అదే డీకేఆర్ గెలిస్తే అట, బీజేపీ గెలిస్తే అట ఈటల రాజేందర్ చాలా కీలకమైన పదవిలో ఉంటాడట. అంటే ఏందన్నట్టు? అంటే బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు రావద్దా? మీ అందుకే మొత్తుకుంటా ఉన్నాం, ప్రతిరోజు మొత్తుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ
ఎస్టీలకు జరుగుతున్నటువంటి అవమానాలు కానీ ఈరోజు వాళ్ళపైన జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ ఏవైతే ఉన్నాయో నిజంగా రేవంత్ రెడ్డి తన యొక్క సామాజిక వర్గాన్ని ఈరోజు బలోపేతం చేసుకొని ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి 80% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలను ఈరోజు అనగదొక్కుతున్నాడు. 4% లేనటువంటి రెడ్లు ఈరోజు పెద్ద ఎత్తున 80% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలను ఈరోజు అధికార మదంతో అనగదొక్కుతున్నాడు. ఈరోజు ఈటెల రాజేందర్ని విమర్శించే స్థాయి అనేది రేవంత్ రెడ్డి. ఎవరు నువ్వు? నీ చరిత్ర మొత్తం తీద్దాం మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడన్నా నీ క్రెడిబిలిటీ ఉందా? ఈటెల రాజేందర్కు ఉన్న క్రెడిబిలిటీలో నీకు 10% క్రెడిబిలిటీ ఉందా? ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టాలి, బ్లాక్మెయిల్ చేయాలి, డబ్బులు దండుకోవాలి, ఓటుకు నోటు కేసులో దొరకాలి. ఇలా నువ్వు చేసేటువంటి నీచమైన పనులన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు వాస్తవంగా. కానీ ఈరోజు ప్రజలు కేసీఆర్ను వద్దనుకుంటే నీకు ఓటేసి తప్ప నీ మీద ప్రేమతోటో నువ్వే పీకి పొడుస్తావు మీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేదు వాస్తవంగా చెప్పాలంటే. నీ సొంత పార్టీలో ఉన్నట్టు నీ పక్కన కూర్చున్నటువంటి నీ సహచర మంత్రులే నిన్ను ఒక 3rd గ్రేడ్ ఫెలోగా చూస్తారు వాస్తవంగా చెప్పాలంటే. అది నీకు తెలుసా? వాస్తవంగా తెలియకపోతే తెలుసుకో. నువ్వు మాట్లాడుతున్నావు ఈటెల రాజేందర్ గురించి. ఈటెల రాజేందర్ లాంటి వారి కాలి గోటి కూడా సరిపోవు రేవంత్ రెడ్డి. ఏదో ఫ్లూట్లో నువ్వు సేమ్ అయి ఉండొచ్చు వాస్తవంగా, కానీ ఆయన నిజాయితీ ముందు, ఆయన క్రెడిబిలిటీ ముందు, ఆయన కమిట్మెంట్ ముందు ఆయన కాలి గోటి కూడా సరిపోవు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఈ వాస్తవాలు మర్చిపోయి అరుణమ్మ గెలిస్తే ఈటెల రాజేందర్ లీడర్ అవుతాడు, కాంగ్రెస్ గెలిస్తే నేనే సీఎం గుంటా అనుకుంటూ నీ అగ్రకుల అహంకార దురహంకారాన్ని తగ్గించుకోకపోతే రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. ఇలాంటి వాటిని కాలోజీ టీవీ కానీ లేకపోతే ఏ ఒక్క పక్షాలు కానీ సహించే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న. ఎస్, జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు నన్ను సీఎం చేయండి, నన్ను సీఎంగా అనౌన్స్ చేయండి, నేను మీ పార్టీలోకి వస్తాను బీజేపీని అప్రోచ్ కాలే. అవును, ఒక్క మాట కాలేదని చెప్పమనన్నా చూద్దాం. ఈయన మాట్లాడుతుండే ఇలా అది ఈటెల రాజేందర్ లాంటి ఒక చరిస్మాటిక్ ఒక ఉద్యమ నాయకుడి మీద కమిట్మెంట్ లీడర్ తోటి కేసీఆర్ బలవంతం మీద ఎల్లగొట్టిండు కాబట్టి బీఆర్ఎస్ లకు బయటకు వచ్చాడు. కానీ లేకపోతే ఆయన బీజేపీలో ఎన్నడూ జాయిన్ అయ్యేటోడు కాదు. ఐఎమ్ సారీ టు సే దిస్. ఆయనకు అవసరం కూడా లేదు. అవును. హైదరాబాద్ టు ఏపీ ప్రైవేట్ ట్రావెల్ సర్వీసులో రద్దీ. స్కూల్ బస్సులు సైతం ఆ రాష్ట్రానికి. సిటీ ఎంపీ సెగ్మెంట్లపై ఓటింగ్ ఎఫెక్ట్. నిర్ణయాత్మకంగా మారిన సెటిలర్ల ఓట్లు తగులుతున్న ఆ రాష్ట్ర ఓటర్లు. కిక్కిరిసిన బస్సులు, రైల్వే స్టేషన్లు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, ఈ హైదరాబాద్ మహానగరంలో 38 నుంచి 45 లక్షల ఆంధ్ర ఓటర్లు ఉంటారు. వాళ్ళందరూ కూడా మెజారిటీ 30 లక్షల మందికి పైగా ఈరోజు ఆంధ్రాకు తరలిపోతా ఉన్నారు. డబుల్ ఓటింగ్. సో ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎంగా ఉన్నాడు కాబట్టి అక్కడ చంద్రబాబు ఆదేశాల మేరకు స్కూల్ బస్సులన్నింటినీ కూడా ఈరోజు ఐఏపీకి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. స్కూల్ బస్సులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ పర్మిషన్ ఇచ్చింది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి అక్కడ ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా మెజారిటీ 80% కూడా టీడీపీ ఫాలోవర్సే, టీడీపీకి ఓటేసే వాళ్ళే. సో అక్కడ టీడీపీ గెలవాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పరోక్షమైనటువంటి సహకారాన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తరలించేందుకు స్కూల్ బస్సులకు పర్మిషన్ ఇచ్చి మరి తరలిస్తా ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అసలు స్కూల్ బస్సులకు పర్మిషన్ లేదు. అవును, కానీ అలాంటి స్కూల్ బస్సులకు పర్మిషన్ ఇస్తున్నారంటే ఏ విధంగా పరోక్షమైనటువంటి సహకారం టీడీపీకి అవుతుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ ఇంపాక్ట్ అంతా కూడా ఈరోజు